మరణం తర్వాత అయినా మనిషికి సరైన గౌరవం దక్కాలన్న ఉన్నతమైన ఆలోచనతో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేశారు. పల్లె నుంచి పట్టణం వరకు వైకుంఠ ధామంలో అన్ని ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక వాటి నిర్వహణను గాలి కుదిరేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని వైకుంఠ ధామాలను పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి వైకుంఠ ధామాలు. 40 సంవత్సరాలుగా బేగంపేటలోని ధనియాలగుట్టలో శ్మశాన వాటిక లేక దాదాపు బేగంపేట కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 24 కాలనీలకు సంబంధించిన వాసులు ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు చేసుకోవడానికి కరువయ్యే పరిస్థితి. శ్మశాన వాటికలు లేక ఎవరైతే శ్మశాన వాటికకు వచ్చేసి అక్కడికి చనిపోయిన తర్వాత వాళ్ళందరూ దహన సంస్కారాల అనంతరం స్నానాలు చేయాలంటే కనీసం బాత్రూమ్లు లేక, కాల్ చేయడానికి స్థలము లేక ఆ చీకట్లోకి వెళ్ళేసి స్నానాలు చేయవచ్చు. మహిళలు కూడా బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడ్డ పరిస్థితులు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని బేగంపేటకు శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 సంవత్సరాలతో దాన్ని వ్యభిచార గృహాలకు అడ్డాగా చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా బేగంపేటలోని శ్మశాన వాటిక అయ్యారు. దీనికి కారణం ఎవరు? పాలించే పాలకుల, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల లోపమా? కానీ శిక్ష మాత్రం ప్రజలకే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో వైకుంఠధామాలను ఆధునీకరించారు. ఒకప్పుడు కనీస సౌకర్యాలకు కూడా నోచుకునే శ్మశాన వాటికలను కోట్లాది రూపాయలతో వసతుల్ని కల్పించారు. దహన సంస్కారాల కోసం సరైన ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు స్నానాలు చేయడం కోసం ఏర్పాట్లు చేశారు. వాటి మెయింటెనెన్స్ విషయంలో కూడా ఎన్నడూ రాజీ పడలేదు. ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను ఆనుకొని ఉన్న ధనియాలగుట్ట ప్రాంతంలో దశాబ్దాల తరబడి ఉన్న వైకుంఠధామం సమస్యకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం లభించింది. దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఈ శ్మశాన వాటిక కనీస సౌకర్యాలు లేక తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వర్షం వస్తే అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారేది. స్థానికులకు కూర్చోవడానికి కూడా నీడ ఉండేది కాదు. స్థలం కొరత, చుట్టూ ఎయిర్పోర్టు రక్షణ గోడలు ఉండడంతో ఇక్కడ ఎలాంటి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడం కుదరదని గతంలో భావించేవారు. ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు. కానీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 24 కాలనీల ప్రజల గోడును విన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంతో పోరాటం చేసి మరీ బేగంపేట వైకుంఠధామాన్ని ఆధునీకరించేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఏకంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పైన క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనుకడుగు వేయకుండా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని ప్రజల తరపున గలమెత్తారు. నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 8 కోట్ల రూపాయలతో ఈ శ్మశాన వాటికను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించారు. ప్రజలకు నీళ్లు, అంతిమయాత్ర రథాలు నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2.5 సంవత్సరాలలో అభివృద్ధి దేవుడెరుగు. ఉన్న వాటిని మెయింటైన్ చేయడం కష్టంగా మారింది. వైకుంఠధామాలను పట్టించుకోకపోవడంతో అవన్నీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. కోట్ల రూపాయలు వెచ్చించి కల్పించిన సౌకర్యాలు మందుబాబులకు ఉపయోగపడుతున్నాయి. దీంతో అంత్యక్రియలకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంత భయంకరంగా అంటే 12 కోట్ల రూపాయలు పెట్టి ప్రజల కోరిక మేరకు నేను కడితే హైదరాబాద్ లో టాప్ గ్రేవ్ యార్డ్ ముందలగడ్డ, దాంట్లో ఇవాళ బోధర్ కేసులు నడుస్తున్నాయి, అమ్మాయిల బిజినెస్ నడుస్తున్నాయి అని చెప్పి ప్రజల సమక్షంలోనే వాళ్ళు ఒప్పుకున్నారు. 2 కేసులు అయినాయంట. సో గ్రేవ్ యార్డ్లలో అమ్మాయిల బిజినెస్ నడుస్తుంది ఎక్కడ? ఇది ఎక్కడ దౌర్భాగ్యము? ఏం చేస్తుంది యంత్రాంగము? ఏం చేస్తుంది గవర్నమెంట్? ప్రజలకు అభివృద్ధి చేయండి, ప్రజలకు మంచి చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నెరవేర్చకపోతే ఖచ్చితంగా మాధవరం కృష్ణారావు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన్ని నిలబెడతారు. వదిలిపెట్టే పక్షం ఎంత పెద్దోడైనా వదిలిపెట్టాడు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మొద్దునిద్ర వీడి నగరంలోని వైకుంఠధామాను పట్టించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగానే ప్రజలకు ఉపయోగపడాల్సిన స్థలాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని మండిపడుతున్నారు.
40 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోయినటువంటి ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా పోయినటువంటి సర్వే సత్యనారాయణ కావచ్చు, ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఇంతమంది పాలించిన వీళ్ళ యొక్క సమస్యను అంటే గ్రేవ్ యార్డ్కు సంబంధించినటువంటి సమస్యను పట్టించుకునే నాదుడే లేదు. ఇంత జరుగుతున్న వాటిని 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే 24, 26 బస్తీలకు సంబంధించినటువంటి వాళ్లకు ఏదైతే శ్మశాన వాటిక వైకుంఠ ధామానికి సంబంధించినటువంటి ఇంత గ్రాండ్ లుక్గా ఏర్పాటు చేసినటువంటి వీటికి కనీసం మెయింటైన్ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైన దౌర్భాగ్యం కనబడుతుంది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు మేల్కొని వైకుంఠ ధామానికి సంబంధించిన బేగంపేటలో 26 కాలనీలు పడుతున్నటువంటి ఇబ్బందులను పరిష్కరించాలని, దానిపైన కూడా దృష్టి పెట్టాలని జిహెచ్ఎంసీ వాళ్ళకు కావచ్చు, పాలించే పాలకులకు హెచ్చరిస్తున్నారు స్థానికులు.